ఉమ్మడి గుంటూరు జిల్లాలో కరకట్టలపై నుంచి కృష్ణమ్మ పొంగుతోంది. అవనిగడ్డ దగ్గర ప్రమాదకర స్థాయిలో కృష్ణానది ప్రవహిస్తోంది. దీంతో రేపల్లకు వరద ముంపు ప్రమాదం పొంచి ఉంది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో వరదలు జల విలయం సృష్టించాయి. విజయవాడ ఇప్పటికీ వరద ముప్పులోనే ఉంది. అటు కృష్ణానది మహోగ్ర రూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లు ఢీకొట్టడంతో గేటు ధ్వంసమైంది. అక్కడే బోట్లు చిక్కుకుపోయాయి. కృష్ణమ్మ వరదతో రామలింగేశ్వర నగర్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అటు బుడమేరు ప్రభావంతో సింగ్ నగర్ జలదిగ్బంధంలోనే ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తూ సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పునరావాస కేంద్రాలకు వరద బాధితులను తరలించారు. విజయవాడలో ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం అందిస్తున్నాయి. డ్రోన్ల సహాయంతో ఆహారం, వైద్య కిట్లు పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కరకట్టలపై నుంచి కృష్ణమ్మ పొంగుతోంది. అవనిగడ్డ దగ్గర ప్రమాదకర స్థాయిలో కృష్ణానది ప్రవహిస్తోంది. దీంతో రేపల్లకు వరద ముంపు ప్రమాదం పొంచి ఉంది. కృష్ణమ్మ ఉగ్రరూపానికి విజయవాడ రామలింగేశ్వర నగర్ వాసులు భయపడిపోయారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా వచ్చిన వరదతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. 3 అంతస్తులను వరద నీరు తాకడంతో హడలిపోయారు. దీంతో పలువురిని పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రామలింగేశ్వర్ నగర్ లో వరదలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద రికార్డు స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణలంక నుంచి రామలింగేశ్వర నగర్ మొత్తం కూడా వరద ముంపుకు గురైంది. చాలా మంది కూడా ఈ రిటర్నింగ్ వాళ్ళ నిర్మాణం నేపథ్యంలో గత కొంతకాలంగా ఈ వరద అనేది కూడా రాదని కూడా ధీమాగా ఉన్న పరిస్థితి. అయితే 11.5 లక్షల క్యూసెక్ల నీరు వచ్చిన నేపథ్యంలో అనూహ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా వరద ఉధృతి కొనసాగింది. చాలా మంది వరదలో చిక్కుపోయిన పరిస్థితి. స్థానికంగా ఉన్న మాజీ డిప్యూటీ మరి ఆళ్ళ చెల్లారావు నేతృత్వంలో పడవలు కూడా ఏర్పాటు చేసి మొత్తం ఇక్కడ చాలా మందిని కూడా బయటకు తీసుకొస్తున్న పరిస్థితి. సార్ చెప్పండి, పొద్దు నుంచి కూడా రిస్క్గా మీరు చేస్తున్నారు, ఎంతమందిని తీసుకొచ్చుంటారు, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? కనీసం 200 మంది దాకా పైకి తీసుకొచ్చామండి. రిటర్నింగ్ వాళ్ళు కట్టాగానే ధీమాతో ప్రజలకి చెప్పబోతుంతో వాళ్ళు ధీమాగా ఉన్నారు. ఎప్పుడూ లేని నష్టం ఈరోజు జరగడం చాలా దురదృష్టకరం. అన్ని ఇళ్లు మునిగిపోయి ఏ సామానం కూడా తీసుకోకుండా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇంతమంది ఇంత వాటర్ వస్తుంది, 11,50,000 రూపాయలు క్యూసెక్కుల నీరు వస్తుందని చెప్పి ముందు చర్య అనౌన్స్ చేసి పోలీసు వాళ్ళతో అందరినీ కూడా తరలించినట్టే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. దయచేసి వీళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించి వాళ్ళకి వసతులు ఏర్పాటు చేసి నష్టపరిహారంగా వాళ్ళందరికీ కూడా ఏదో చేయాలని చెప్పి అందరూ కూడా ప్రజలు కానీ ఇళ్ళు కానీ అందరూ నాశనం అయిపోయినాయి. కాబట్టి మేమందరం కూడా వాళ్ళకి ఏదోటి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అక్కడ రిటర్నింగ్ వాళ్ళు కంటిన్యూటీ లేదు. కంటిన్యూటీ రావడం వల్ల ఆ లెవెల్ ఎప్పుడైతే పెరిగిందో అప్పటి నుంచి ఆ వాటర్ ఫోర్స్ మొత్తం ఇక్కడ ఉంది. ప్లస్ ఈ లాకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో లాకింగ్ సిస్టమ్ పూర్తిగా ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అవడంలో ఇక్కడే కాదండి, పోలీస్ కాలనీ ఈ ఏదైతే పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఆ లాకింగ్ సిస్టమ్ వల్ల మెయిన్గా ఎప్పుడు వాటర్ వచ్చినా కానీ ఇదే ప్రాబ్లం అవుతుంది. ఆ లాకింగ్ సిస్టమ్ అనేది సరిగా చేసుకొని రిటైర్మెంట్ వాళ్ళని కంటిన్యూటీ చేసుకొని పైగా పక్కన ఏదైతే ఎత్తుగా
ఇసుక పోస్తున్నారు. ఇసుక కాకుండా దాని ప్లేస్లో ఏదైనా మట్టి కానీ ఏమైనా పోకుండా చేసుకుంటే ఈ ఇబ్బంది లేకుండా ఉంటుంది. 15 సంవత్సరాలు వరద రాక అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు వరద లేదు. ఇంత వరద ఎప్పుడైనా కొద్దిగా రావడం పోతున్నామండి. ఇప్పుడు ఇంత వరద అవుతుందని మేము అనుకోలే. అప్పుడంటే పూలు కాబట్టి ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఇల్లు పైకి కట్టుకున్నాం కదా, రాజులైన దేవత మేము ఉండిపోయాం. మా అబ్బాయి సరుదమ్మ వద్దన్న ఇలా మేము పడుకొని లెగవల తీరా వచ్చినప్పుడు పొద్దున్నే అసలు ఇంట్లోకి వచ్చేసినాయి బాగా. అప్పటికప్పుడు సామాన్యంగా తీయడానికి అవకాశం లేదు, మొత్తం నెలలోనే ఉండిపోయింది. ఇంక ఇప్పుడు మా పక్కన సచివాలయం ఉందిగా, మా డాబా మీదకి ఎక్కి ఆ సచివాలయంలో తలదాసుకున్నాం ఇప్పుడు దాకా. మార్నింగ్ మేడం కాల్ చేశానండి, బోట్ కానీ ఏమన్నా అరేంజ్ చేయండి మేడం, మరి ఇలాగో అమ్మానను మేము వాటర్లో ఉండిపోయామని. నేను మాట్లాడి పంపిస్తాను అక్క అన్నారు, అలాగే పంపించారు. అక్కడే ఉన్నాం, అసలు వీళ్ళకి తినడానికి కూడా ఏం పెట్టలేకపోయాను అనమాట అక్కడ. సార్ ఫైనల్గా ఏంటంటే దీనికి ఏదైతే రజిత భార్గవ రోడ్లో చివరి ఉన్నారో ఆ ప్రాంతంలో డౌన్ ఉండటం వల్ల రిటర్నింగ్ వాళ్ళకి డౌన్ ఉంటుంది. ఏదైతే గతంలో అక్కడ రిటర్నింగ్ వాళ్ళకి నిర్మించలేదు, మేము శ్మశానం కట్టినప్పుడు వాల్ కట్టాం, అది హైట్ అంత హైట్ లేదు. ఈ వరదలకి ఏదైతే 11,50,000 రూపాయలు క్యూసెక్లు నీళ్లు వస్తున్నాయో దానికి పొంగిపోయి అక్కడి నుంచి ఇటు వచ్చేసినాయి. ఏదైతే భూపేష్ గుప్తా నగర్లో వాళ్ళు వాటర్ పోవడానికి ఒక వాల్ లాగా కట్టారు, కానీ దానికి ఏమీ కూడా లాక్ సిస్టమ్ ఏర్పాటు చేయలేదు. దానివల్ల కృష్ణానదిలో ఉన్న నీళ్లు ఇటు పొంగి వచ్చినాయి. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఉన్న వరద బాధితులను కూడా ఆదుకోవాలని కూడా కోరుతూ ఉన్నారు. చాలా మంది కూడా ఇరుక్కుపోయిన నేపథ్యంలో వరద పడవల ద్వారా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడు శ్యామ్ ప్రసాద్తో వరప్రసాద్, ఎబిరామజ్యోతి, విజయవాడ రామ.